అత్యధిక అవినీతిమయమైన పాలన జరుగుతుందంటే అది కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో బర్త్ సర్టిఫికేట్కు, డెత్ సర్టిఫికేట్కు, మొటేషన్కు, ఇంటి పర్మిషన్కు ఏ పనికి పోయినా డబ్బులు ఇయ్యంది పని జరగదు. ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగినది, కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగినది, అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కార్పొరేటర్ భర్త అయిన నేను, కమల్జిత్ కౌర్ మా మిస్సెస్, కార్పొరేటర్ భర్త అయిన నాకే లంచం అడిగినరు. నేను మా మేయర్ గారికి, సునీల్ రావు గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. సునీలాల, మీరు తీసుకునే లంచాల ద్వారా ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీకు కనీసం 18,000 ఓట్లు కూడా రాలే. ఈరోజు వినోదన్న స్మార్ట్ సిటీ 1000 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ, సంవత్సరానికి 100 కోట్లు సీఎం అష్యూరెన్స్ ఫండ్ మరియు జనరల్ ఫండ్ల 200 కోట్ల జనరల్ ఫండ్, పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ 800 కోట్ల రూపాయలు, ఇన్ని డబ్బులు టోటల్ 3,000 కోట్ల అభివృద్ధి జరిగిన ప్రజలు కరీంనగర్లో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేయలే అని చెప్తే అది మీరు చేసిన అవినీతి వలననే ఓటు వేయలే. ఈరోజు వినోదన్న అంత కష్టపడి కేసీఆర్ సార్కి ఒప్పించుకొని కేంద్రానికి ఒప్పించి హైదరాబాద్కు వచ్చే స్మార్ట్ సిటీకి కరీంనగర్కు వచ్చినట్లు చేసి ఇలా కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తెచ్చి 1000 కోట్లతో అభివృద్ధి చేసిండ్రు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తే అసలు మెజార్టీ రావాలి కరీంనగర్లో, కానీ డిపాజిట్ కూడా రాలే కరీంనగర్లో డిపాజిట్ రాలే అని చెప్తే దానికి ముఖ్య కారణం ఏంటంటే సునీల్ రావు చేసిన అవినీతి, మేయర్ చేసిన అవినీతి. ప్రతి ఏ ఇల్లు కట్టినా లంచం లేనిది అసలు వాళ్ళకు పర్మిషన్ రాదు. ఎవరైనా మోటేషన్కి పోతే డబ్బులు లేని ఇంటి మోటేషన్ కాదు. ప్రతి దాంట్లో అవినీతి. ఈ అవినీతి చేసి ఈ అవినీతి చేయబట్టి దేవుని లాంటి వినోదన్న ఓడిపోయింది. అంత సబ్జెక్ట్ ఉన్న, అంత నాలెడ్జ్ ఉన్న మేధావి డిపాజిట్ రాకపోడు కరీంనగర్లో అని చెప్తే అత్యధిక కార్పొరేటర్లు కరీంనగర్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకే, అయినా కూడా డిపాజిట్ రాలే అని చెప్తే అది ఓన్లీ నగరపాలక సంస్థ అవినీతి వలననే జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ సునీల్ రావు గారు రాజీనామా చేయాలి. For more videos like this, subscribe Big TV channel.